హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని జీవభౌతిక రసాయన వలయాలు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. కార్బన్ వలయం. కార్బన్ భూమి మీద మూలక స్థితిలో నల్లటి మసి, వజ్రం, గ్రాఫైట్ రూపాలలో లభ్యమవుతుంది. కార్బన్ సమ్మేళనాల రూపంలో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ రూపంలో లభ్యమవుతుంది. కార్బన్ వివిధ ఖనిజాలలో కార్బోనేట్, హైడ్రోకార్బోనేట్ లవణాలుగా లభ్యమవుతుంది. జీవుల దేహాలు కార్బన్ని కలిగిన అణువులైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, కేంద్రకామ్లాలు, విటమిన్లతో నిర్మితమై ఉన్నాయి. వివిధ జంతువుల అస్థిపంజరాలు కూడా కార్బోనేట్ లవణాలతో నిర్మితమై ఉన్నాయి. జీవించడానికి సరిపడే ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ భూమిని గ్రీన్ హౌస్గా ఉంచడంలో కార్బన్ డయాక్సైడ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. జీవావరణంలో జీవానికి ప్రధాన మూలకంగా కార్బన్ వ్యవహరించబడుతుంది. గాలి ఘనపరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ 0.04% ఉంటుంది. కార్బన్ ఎక్కువగా నిల్వ ఉన్న పదార్థాలలో సెడిమెంటరీ శిలలు, శిలాజ ఇంధనాలు వంటి శిలాజీకరణం చెందిన సేంద్రియ పదార్థాలు, సముద్రాలు మరియు జీవావరణం ముఖ్యమైనవి. కిరణజన్య సంయోగక్రియ. జీవ సంబంధ కార్బన్ వలయంలో నిరీంద్రియ వాతావరణ కార్బన్ను జీవ సంబంధ రూపంలో మార్చడం మొదటి మెట్టు. మొక్కలలోనూ ఇతర జీవులైన ఉత్పత్తిదారులలోనూ కిరణజన్య సంయోగక్రియ ద్వారా జీవరూపంలో కార్బన్ స్థాపన చేయబడుతుంది. కిరణజన్య సంయోగక్రియలో సూర్యరశ్మిలోని శక్తి రసాయనిక శక్తిగా మార్చబడుతుంది. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్, నీరు సంయోగం చెంది సరళమైన చక్కెర అణువులైన గ్లూకోజ్ ఏర్పడడానికి కాంతి శక్తి సహాయపడుతుంది. సముద్రాలలో నీటిలో నివసించే వృక్ష ప్లవకాలు కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తాయి. అన్ని మొక్కల, జంతువులకు కార్బోహైడ్రేట్లు శక్తినిచ్చే వనరుగా మారతాయి. మొక్కలలో కొత్త కార్బన్ తాత్కాలిక శక్తిని ఇవ్వడానికి అనువుగా సరళ గ్లూకోజ్గా ఉండిపోతుంది. మిగిలిన కార్బన్ శాశ్వతంగా వాడడానికి అనువుగా సంక్లిష్ట అణువులతో కూడిన పిండి పదార్థ రూపంలో నిల్వ చేయబడుతుంది. చక్రీకరణ మరియు నిల్వ చేయటం. వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ నేరుగా ప్రధాన ఉత్పత్తిదారులైన ఆకుపచ్చని మొక్కలలోకి చేరుతుంది. అక్కడి నుండి వినియోగదారులకు చేరుతుంది. ఈ రెండింటి నుండి సూక్ష్మజీవులైన విచ్ఛిన్నకారులకు చేరుతుంది. ఇంకా శిలాజాల ఇంధనాలు, కార్బోనేట్ శిలలు మరియు సముద్రాలలో కరిగి ఉన్న కార్బన్ డయాక్సైడ్ మొదలైనవన్నీ కార్బన్ యొక్క అదనపు నిల్వలుగా చెప్పవచ్చు. శిలాజాల ఇంధనాలు, కార్బోనేట్ శిలల అదనపు నిల్వలు మొక్కలలో స్థాపనకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండవు. కరగని కార్బోనేట్లు
కరిగిన బైకార్బోనేట్లుగా మారినప్పుడు మాత్రమే కార్బన్ డయాక్సైడ్ అందుబాటులోకి వస్తుంది. వాతావరణంలోకి తిరిగి కార్బన్ డయాక్సైడ్ చేరడం అన్నది వివిధ మార్గాల్లో జరుగుతుంది. శ్వాసక్రియ విధానంలో ఆహారపు అణువులు విఘటన చెంది శక్తి మరియు కార్బన్ డయాక్సైడ్గా మారినప్పుడు శిలాజాల ఇంధనాలు మరియు కర్బన పదార్థాలు దహనం చెందడం, అడవులు కాలిపోవడం, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వంటివి జరిగినప్పుడు కార్బన్ డయాక్సైడ్ తిరిగి వాతావరణంలోకి చేరుతుంది. మొక్కలు చనిపోయినప్పుడు విచ్ఛిన్నకారులైన సూక్ష్మజీవులు వాటి సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు వాతావరణంలోకి కార్బన్ స్థాపన జరుగుతుంది. సూక్ష్మజీవులు కార్బన్ పదార్థాన్ని కొంత వినియోగించుకొని మిగిలిన దాన్ని కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదల చేస్తాయి. కార్బన్ పదార్థాన్ని మొక్కలు దీర్ఘకాల నిల్వల కొరకు కాండంలో, కొమ్మలలో దాచుకుంటాయి. అవి అక్కడ నుండి మొక్కల్ని తినే జంతువుల్లోకి, వాటిని తినే ఇతర జంతువుల్లోకి చేరుతుంది. వాటి నుండి మరలా వాతావరణంలోకి చేరుతుంది. జంతువులు శ్వాసక్రియ ద్వారా వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ రూపంలో పంపిస్తాయి. కొత్త కార్బన్ చనిపోయే వరకు వాటి శరీరాల్లోనే ఉంటుంది. జంతువులు చనిపోయి నేలలో కుళ్ళిపోయినప్పుడు అది తిరిగి వాతావరణంలోకి విడుదలవుతుంది. వివిధ సమ్మేళనాల రూపంలో నేలలో సేంద్రియ పదార్థంగా కార్బన్ నిల్వ ఉంటుంది. మనం వాడే శిలాజ ఇంధనాలు ఈ రకానికి చెందినవే. కార్బన్ వలయం మానవ ప్రమేయం. సముద్ర గర్భంలోని కార్బన్ వాతావరణంలోకి తిరిగి రావాలంటే 10 మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ గతంలో జరిగిన భౌగోళిక సంఘటనల ఫలితంగా ఏర్పడినది. మనం బొగ్గు, నూనెలను విద్యుత్ ఉత్పత్తికి, వాహనాల కొరకు విపరీతంగా వినియోగిస్తున్నాం. ఈ హైడ్రోకార్బన్ దహనం చెందటం వల్ల కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు అదనపు ఉత్పన్నాలుగా ఏర్పడతాయి. పారిశ్రామిక విప్లవం ఆరంభమైన తర్వాత వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ప్రమాణం పెరుగుతూ వస్తుంది. అడవులను నరకడం, వ్యవసాయ భూమి విస్తీర్ణం పెంచుకుంటూ పోవడం వంటి వాటి వలన కార్బన్ వలయంలో మార్పులు వస్తున్నాయి. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ప్రమాణం పెరిగిపోతుంది. చెట్లు అధిక మొత్తంలో కార్బన్ను తమలో నిల్వ చేసుకుంటాయి. అవి చనిపోయి కుళ్ళుతున్నప్పుడు వాటిలోని కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. కార్బన్ డయాక్సైడ్ ప్రధానంగా గ్రీన్ హౌస్ వాయువు. కార్బన్ డయాక్సైడ్ ప్రమాణం పెరిగినప్పుడు గ్రీన్ హౌస్ ప్రభావం అధికం కావటం వలన భూగోళ ఉష్ణోగ్రత పెరుగుతుంది. హరిత గృహ ప్రభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. మొక్కలు పెంచడానికి గాజుతో తయారు చేయబడిన చిన్న ఇల్లే గ్రీన్ హౌస్. మొక్కలు సూర్యరశ్మిని గ్రహించి నిల్వ చేసి వేడిని బయటికి పోకుండా ఆపడం వలన లోపలంతా వెచ్చగా ఉంటుంది. గాజు గ్రీన్ హౌస్లో వేడిని గ్రహించి నిల్వ చేసుకుంటుంది.
వాతావరణంలోని కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు నీటి ఆవిరి వాతావరణంలో తిరిగి ఉద్గారమయ్యే వేడిని నిల్వ చేసుకుంటాయి. గ్రీన్ హౌస్ వాయువులు భూమి చుట్టూ ఒక కంబళిలాగా ఏర్పడి భూమిని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. భూమిపైన ఉన్న జీవరాశులు జీవించడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తాయి. ఇలా జరగకపోతే భూమిపైన ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువైపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి సహజ సిద్ధమైన వెచ్చదనం ఏర్పాటు చేసే దృగ్విషయాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటే అధిక మొత్తంలో భూమి, సముద్రాల ఉష్ణోగ్రతలు నమోదు కావటం. భూమిపై వాతావరణ మార్పును, శీతోష్ణ స్థితి మార్పును కలుగచేయటం వలన సముద్ర నీటిమట్టం పెరగటం, అధిక వర్షపాతం, వరదలు, కరువు కాటకాలు సంభవిస్తాయి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.